నమస్తే, వెల్కమ్ టు జీటీవీ. నేను సహస్ర. ఇవాళ బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై దుష్ప్రచారం చేసే వారికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఆపరేషన్ సింధూర్పై నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన, పోస్టులు పెట్టిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. భారత్ పాక్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో యూజీసీ అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఒక ప్రకటన వైరల్ అవుతుంది. విద్యార్థులను వెంటనే ఇళ్లకు పంపించాలని అందులో ఉంది. దీంతో దేశవ్యాప్తంగా యూజీసీ పరిధిలోని కాలేజీల యాజమాన్యాలు గందరగోళానికి లోనయ్యాయి. ఈ క్రమంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పందించింది. ఇది తప్పుడు సమాచారం అని, ఇలాంటి ప్రకటన తాము చేయలేదని స్పష్టం చేసింది. విద్యార్థులు ఇలాంటివి నమ్మొద్దని సూచించింది. భారత్ కన్నెరతో వణుకుతున్న పాక్కు ఆర్థికంగా మరో దెబ్బ పడింది. భారత్ నుంచి వరుస దాడులు జరగొచ్చన్న భయాలు వ్యాప్తి చెందుతున్నాయి. ఇంకా ఆ దేశ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఏకంగా 7,000 పాయింట్లు డౌన్ కావడంతో కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ని సర్కారు మూసేసింది. ఆ దేశం కోలుకోవడం ఇప్పట్లో కష్టమనని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు యుద్ధ భయాలున్న భారత్ స్టాక్ మార్కెట్ పెద్దగా కుదుపునకు లోనవ్వకపోవడం విశేషం. ఆపరేషన్ సింధూర్ను భారతీయులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎంతో మంది భారతీయుల ప్రాణాలను బలికొన్నటువంటి నరరూప రాక్షసులైన ఉగ్రవాదులను ఈ మిషన్ ద్వారా ఏరివేయడంతో సంబరాలు చేసుకుంటున్నారు భారతదేశంలో. ఈ మిషన్ ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా కొందరు తమ పిల్లలకు ఈ పేరు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా తాజాగా బీహార్లోని కతిహార్ జిల్లాలో కుందన్ కుమార్ అనే వ్యక్తి తన కుమార్తెకు సింధూర్ అని నామకరణం చేసి దేశభక్తి చాటాడు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించడంలో మహేంద్ర సింగ్ ధోనీని ఫాలో అయినట్లు తెలుస్తుంది. ఆయన కూడా సైలెంట్గా సాయంత్రం సమయంలో ఎస్ఎం ద్వారా వీడ్కోలు పలికారు. అయితే ధోని 2020లో ఏ క్షణాన రిటైర్మెంట్ ప్రకటించారో సరిగ్గా నిన్న అదే సమయానికి, అంటే 19:30 రోహిత్ కూడా తన టెస్ట్ కెరీర్కు ముగింపు పలికారు. ఈ ఇద్దరు సొంత గడ్డపై వాఖండే మైదానంలో, విదేశీ గడ్డపై మెల్బోర్న్నే తమ చివరి టెస్ట్ కూడా ఆడారు. భారత్ ముస్లింలను లక్ష్యంగా చేసుకుంటుందని, తాము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్ర సంస్థ అల్ ఖైదా హెచ్చరించింది. ఎన్నో దశాబ్దాలుగా ముస్లింలు ఇస్లాంపై భారత్ దాడులు చేస్తుంది. ఉపఖండంలోని ముస్లింలందరూ చేతులు కలిపి ఈ జిహాద్లో పాల్గొనాలి. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మనపై సైనిక, రాజకీయ, సాంస్కృతిక దాడి చేస్తుందన్నారు. అల్లా సహాయంతో భారత్పై పోరాటం చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటామని పేర్కొంది. ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీటీవీ.